హే నిన్న మ్యాచ్ చూసారా? అసలు ఎంత సూపర్ గా ఉన్నింది కదా. ఆల్మోస్ట్ సస్పెన్స్ అయితే లాస్ట్ 2 బాల్స్ వరకు అలానే ఉండిపోయింది. లాస్ట్ 2 బాల్స్ లో కూడా ఇండియా విన్ అవుతుందా, సౌత్ ఆఫ్రికా విన్ అవుతుందా అన్న టెన్షన్ అలానే ఉంది అన్నమాట. ఆల్మోస్ట్ ఒక ఓవర్ లో మన వారు 20 రన్స్ ఇచ్చేసేసరికి ఇక మనం హోప్ అయితే లూజ్ అయ్యారు చాలా మంది. బట్ మన ఇండియన్ క్రికెటర్స్ నమ్మకాన్ని కోల్పోలేదు. ప్లానింగ్ ని అలానే వేసుకుంటూ నమ్మకంతో ఫోకస్డ్ తో ఆడటం వలన ఫైనల్ గా ఏం జరిగింది, సక్సెస్ అనేది ఇండియాకి వచ్చేసింది. మనం కప్ అనేది గెలిచేసామన్నమాట. అంటే మనం కూడా లైఫ్ లో ఇది తప్పక గుర్తుకు పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా అడ్డంకులు, ఆబ్స్టకల్స్, ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు మనం కూడా ఎంతో ఓపికగా నమ్మకం పెట్టుకొని ప్లానింగ్ చేసుకుంటూ ఫోకస్డ్ గా కనుక ముందుకు వెళ్తూ ఉంటే సక్సెస్ అనేది తప్పక లభిస్తుంది అనమాట. అలా ఎప్పుడైనా అడ్డంకులు వచ్చేసినప్పుడు ఇక క్విట్ చేసేద్దాం, ఆగిపోదాం అనుకున్నారనుకోండి, మీరు సక్సెస్ అనే రుచిని చూడలేరనమాట. ఇక్కడ ఇంకొకటి కూడా మనకు ఉండాలి, అదే లక్ అని చెప్పొచ్చు, లేదా లక్ నమ్మని వాళ్ళు గాడ్ యూనివర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ గాడ్ యూనివర్స్ కూడా ఏం డిసైడ్ చేస్తుంది అంటే, ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది మన ఇండియన్ క్రికెటర్స్ లో ఇక వాళ్ళు రిటైర్ అవుతారు కాబట్టి ఇండియాకే ఇచ్చినట్లు కూడా జరుగుతుంది. సో గాడ్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో మనం క్విట్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉండాలి లైఫ్ లో.